కేమ్ ఆల్ ది వే టు అవర్ స్టూడియో. అంటే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి తనయులుగా మీకంటూ ఒక రాజకీయ అనుభవం ఉన్నది. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మీరు వైస్ చైర్మన్గా పనిచేశారు. సో ఆ విషయాలన్నింటినీ మనం మాట్లాడుకునే ముందు ప్రస్తుతం కొంత కాంటెంపరీ పాలిటిక్స్లోకి మాట్లాడుకుందాం సార్. ముఖ్యంగా నాకు తెలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు మీరు చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు, అంటే రాష్ట్ర పీసీసీలో. ముఖ్యంగా నాకు తెలిసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద మొట్టమొదటిసారిగా మీరు చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు ఛాలెంజ్ చేశారు. దాని మీద వాళ్ళు కేసులు కూడా ఏదో మీ మీద వేస్తూ ఉన్నారు. మీరు కూడా ఛాలెంజ్ని ఎస్ ఐఎమ్ రెడీ టు ఫేస్ అన్నారు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు దాని గురించి మాట్లాడుతూ మానేశారు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? నేనేం మానేయలేదు. ఐఎమ్ కంటిన్యూయింగ్ మై ఎఫర్ట్స్. నేను ఏది చేసినా అది పార్టీకి ప్రయోజనకరంగా ఉండాలనేటువంటి ఆలోచనతో నేను చేస్తూ వచ్చాను. 1997లో నాన్నగారు చనిపోయిన తర్వాత వారికి ఉండేటువంటి ఒక విజన్ ఏదైతే ఉండిందో, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఇది కేవలం గోదావరి జలాల ద్వారా, వినియోగం ద్వారానే ఇది సాధ్యమవుతుందనేటువంటిది. వారు చనిపోయిన తర్వాత వారి పేరున ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆనాటి నుంచి కూడా మేము ఇరిగేషన్ పైన బహుశా ఇంకెవరూ చేయనంత కృషి ఆనాటి నుంచి అంటే ఎక్సర్సైజ్ చేశారు కొంత మీరు. ఖచ్చితంగా. అంటే గోదావరి అథారిటీ అనేది సంస్థను నెలకొల్పినట్టున్నారు మీరు. ఫోరం ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ గోదావరి, ఫోరం ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ గోదావరి ట్రస్ట్ ఎప్పుడు నుంచి చేశారంటే అది 1998లో 98లో స్టార్ట్ చేశారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే, ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నీటి వనరులను మనం పూర్తిగా వినియోగించుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది అనేటువంటి అంశం ముందు పెట్టుకొని ఆనాటి నుంచి కూడా కృషి చేస్తూ వచ్చాను. అయితే ఏది చేసినా పార్టీకి ప్రయోజనకరంగా ఉండాలనేటువంటి ఆలోచనతో నేను చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో పార్టీ అది అర్థం చేసుకోలేకుండా, లేక వేరే కారణాల వల్ల ఆ అంశాలను ముందుకు తీసుకొని పోకుండా ఉండడం కొంత బాధాకరంగా కూడా ఉంటుంది. అంటే ప్రయారిటైజేషన్ చేయడంలో రాంగ్ అంటారా మీ పార్టీ పరంగా? ఇప్పుడు ఈరోజు చంద్రశేఖరరావు గారు అధికారంలో వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున, అంటే ప్రజలకు సరే అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. అయితే ఇరిగేషన్కు సంబంధించి రీడిజైన్ పేరిట చాలా బ్రహ్మాండమైనటువంటి ముఖ చిత్రాన్ని ఆయన అన్వీల్ చేశారు. అసెంబ్లీలో ఏ విధంగానైతే ప్రజెంటేషన్ చేస్తూ ఆ కార్యక్రమం మొదలుపెట్టారు. దాని తర్వాత అసలు ఏమిటి ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకొని దీన్ని ఏ విధంగా ముందుకు ఆయన చెప్పే దాంట్లో ఏముంది విషయాలన్నీ, అంటే గతంలో మేము ఏర్పాటు చేసినటువంటి ఫోరంని మళ్ళీ రివైవ్ చేస్తూ, ఎందుకంటే ఎప్పుడైతే ప్రత్యేక రాష్ట్రం నినాదం అంటే డీఫంక్ట్ అయిపోయిందండి అది. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు నేను ఆ రోజుల్లో చేసేటువంటి కార్యక్రమాలు చాలా దగ్గరగా గమనిస్తూ దీనివలన తెలంగాణ మొత్తం మీద అభివృద్ధి అయినటువంటి అంశాన్ని, అది ఇరిగేషన్ ద్వారా ముందుకు తీసుకొని పోవడానికి నేను చేసేటువంటి ప్రతిపాదనలన్నింటినీ కూడా చూసి అభివృద్ధి అనే ఎజెండా నా చేతిలో నుంచి తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతో, అసలు ఒక విధంగా చూడాలంటే ప్రత్యేక తెలంగాణ కోరినటువంటి 41 మంది ఎమ్మెల్యేలు 2000 సంవత్సరంలో చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో వారంతా కూడా డైరెక్ట్లీ రాజశేఖర రెడ్డి గారి డైరెక్షన్ మేరకు అది చేయడం జరిగింది. సరే, పైన చెప్పడానికి ఏమిటంటే మేము చంద్రబాబు నాయుడు గారిని ఇరకాటంలో పెట్టడానికి తెలంగాణ అంశాన్ని లేవనెత్తుతున్నామని చెప్పినప్పటికీ నాకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే డెవలప్మెంట్ అనే అజెండాతో నేను చాలా ముందుకు పోతున్నాను, అది లేకుండా చేయాలి. ప్రత్యేక రాష్ట్రం అని అడిగిన తర్వాత ఏది జరిగినా కూడా కాంగ్రెస్లో ఉండేటువంటి వారే కానీ ఏ పార్టీలో ఉండేటువంటి వారంతా కూడా మేము ఇప్పుడు అభివృద్ధి అనేది తెలంగాణ వచ్చిన తర్వాత చేసుకుందాం అనే ధోరణిలో ఆలోచన చేస్తూ అభివృద్ధి అనే అంశం అది
వెనుకకు వెళ్ళడం జరిగింది ప్రత్యేక రాష్ట్రం అనేటువంటిది అజెండాలోకి వచ్చిన తర్వాత. అందుకని మేము ఒక రకంగా చూడాలంటే ఈ కేసీఆర్ గారు అసలు ఈరోజు ప్రత్యేక తెలంగాణ వచ్చిందంటే మొట్టమొదటి విగ్రహం రాజశేఖర రెడ్డి గారితో పెట్టించాలి. ఎందుకంటే ఆ రోజు ప్రత్యేక రాష్ట్రం కావాలని 41 మంది ఎమ్మెల్యేలతో సంతకం పెట్టించింది. అది చంద్రశేఖరరావు గారికి ప్రాణం పోసింది. అంతే తప్ప ఆయన అంతవరకు ప్రత్యేక రాష్ట్రం, నేను సపరేట్ తెలంగాణ అనేటువంటి మంత్రి పదవి రాకపోయేసరికి ప్రత్యేక రాష్ట్రం అని మాట్లాడాడు. కానీ ఈ 41 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే ఈ రకమైనటువంటి డిమాండ్తో వచ్చారో అప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇదంతా కూడా అంటే 2001లో ఆయన పార్టీ పెట్టడం అవన్నీ కూడా సబ్సిక్వెంట్గా జరిగింది. దీనికి మూల కారణం రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు డిమాండ్ ఏదైతే చేయించారో, అంటే సపరేట్ తెలంగాణ పీసీసీ కూడా కావాలనే డిమాండ్ కూడా. సపరేట్ తెలంగాణ పీసీసీ ఎంకరేజ్ చేయలేదు ఆయన. బట్ కొంతమంది అప్పుడు ఎంఎస్ఆర్ లాంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు సపరేట్ పీసీసీ కావాలని అడగడం మొదలుపెట్టారు. నేను అపోజ్ చేశాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.